హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. ఫ్రెండ్స్, గనుడు అంటే ఎవరు? గొప్పవాడా, తెలివిమంతుడా, శక్తిమంతుడా, గుండెధైర్యం ఉన్నవాడా, గుణవంతుడా, కండబలం ఉన్నవాడా? వీళ్ళందరూ గనులు కారు. మరైతే గనుడు అంటే ఎవరు? గనుడు అంటే పరమాత్ముని తత్వం తెలిసినవాడు. అంతకంటే ముందు పరమాత్ముని తత్వం తెలుసుకోవడానికి దృఢమైన సంకల్పంతో అతని మనస్సును పరమాత్మునిపై నిలిపినవాడు గనుడు. అంతేకాని కండబలంతో నలుగురిని కొట్టినవాడో, లేదంటే గుండె ధైర్యంతో తెగించినవాడో, లేదంటే తెలివి అనుకొని నలుగురిని తొక్కి పైకొచ్చినవాడో, లేదంటే అందరికీ మంచి చేసే మంచి లక్షణాలున్న గుణవంతుడో, ఇలా తమ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సామర్థ్యాలను నిరూపించుకునే వాళ్ళు గనులు అనిపించుకోరు. నువ్వు ఒకవేళ నిజమైనటువంటి గనుడవైతే నీకు నిజంగా దమ్ము, ధైర్యం, కండబలం, గుండబలం, తెలివి, గుణము, గొప్పతనం ఉంటే కేవలం ఒక్కసారి నీ మనస్సును కాన్స్టాంట్గా ఆ పరమాత్మునిపై నిలుపు. అప్పుడు మీరు నిజమైనటువంటి గనులని ఈ సమాజమే ఒప్పుకుంటుంది. పైగా మీరు గొప్ప యోగులని కూడా చెప్తుంది. అంతేగాని మీకున్న వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాలను ఉపయోగించుకొని తద్వారా వచ్చినటువంటి లాభాలను చూసుకొని మురిసిపోతూ ఎగిరెగిరి పడడం చూడడానికి ఎలా ఉంటుందంటే, మిడత కథ ఎలాగైతే ఏదో సాధించానని ఎగిరెగిరి పడుతూ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యారెక్టర్లలో కొంతమంది దేవుడిని నమ్మని వారు ఉంటారు, ఇంకొంతమంది అసలు దేవుడు అనేవాడే లేడని అంటారు. సో అటువంటి వాళ్ళు ఎవరైతే దేవుడిని నమ్మరో, ఎవరైతే దేవుడు లేడని భ్రమపడుతుంటారో అటువంటి వాళ్ళు అసలు మేము దేవుడే లేడని అనుకుంటాం కదా, అటువంటప్పుడు మా మనసును ఎక్కడ లగ్నం చేయాలి అని చెప్పి అనుకుంటే, నేను మీకు చెప్పినటువంటి వ్యక్తిగతమైన సామర్థ్యాలలో ఏ ఒక్కటి మీ వద్ద ఉన్నా మీరు నిజంగా అంతటి సమర్థులైతే మీ మనసును మీపై మీరే లగ్నం చేసుకోండి. అలా అయినా కూడా మీరు ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. అండ్ ఈ వీడియోలో మనం కొంతమంది మానవులు పరమాత్ముని గురించిన పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకోకుండా అసంపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని, నాకేదో అంత తెలిసిపోయింది, నేనేదో అంత తెలుసుకున్నాను, నాకు అన్ని సిద్ధులు లభించాయి, నన్ను ఆ పరమాత్ముడు అనుగ్రహించాడు, ఇలా తమకు కలిగిన సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నలుగురికి తెలియజేయాలని ఎగిరెగిరి పడుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అట్టి వార్త మహిమ నరయక భువిలోన మిట్టి పడుదిరిలను మెడుతరీతి గట్టించేసి నిలుపు గనుడైపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అట్టి వార్త మహిమ నరయక భువిలోన. ఇక్కడ వార్త అంటే సమాచారము. ఇది ఎటువంటి సమాచారం అంటే పరమాత్ముని మహిమలకు సంబంధించినటువంటి సమాచారం. అంటే పరమాత్ముని యొక్క గొప్పతనం, పరమాత్ముని యొక్క లీలలు, పరమాత్ముని యొక్క తత్వము, పరమాత్ముడు ఈ సృష్టిని నిర్మించినటువంటి విధానము. సో ఇవన్నీ కూడా పరమాత్ముని యొక్క మహిమలో భాగమే. ఇక్కడ నరయక భూమిలోన అంటే ఈ భూమి పైన కొంతమంది పరమాత్ముని యొక్క లీలలో అర్థం కాక, పరమాత్ముని తత్వం తెలుసుకోలేక, అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నాకేదో తెలిసిపోయింది, నేనేదో తెలుసుకున్నాను, నేనేదో సాధించాను అని చెప్పి మనకు చూడడానికి మిడత ఏ విధంగా అయితే ఎగిరెగిరి పడుతూ ఉంటుందో ఆ విధంగా ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఇక్కడ నరయక అంటే తెలియక, తెలుసుకోలేక. సో ఈ విధంగా కొంతమంది పరమాత్ముని యొక్క తత్వం గురించి పరిపూర్ణంగా తెలుసుకోకుండా అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఈ భూమిపై మిడతలు ఏ విధంగా అయితే మిడిసి పడతాయో అదే విధంగా తమకున్న అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో కొంతమంది మురిసిపోతూ ఉంటారు, మిడిసి పడుతూ ఉంటారు. అందుకే రెండవ పాదంలో అన్నాడు, మిట్టి పడదురిలను మిడుత రీతి. ఇక్కడ మిట్టి పడడం అంటే మురిసిపోవడం, ఎగిరిపడడం. ఇలను అంటే ఈ భూమిపై. నిజానికి మీరు చూడండి, మిడతను చూస్తే అది ఒక్కచోట ఉండదు, ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఆ మిడత ఏదో సాధించినట్టు, ఆ మిడత ఏదో దక్కించుకున్నట్టు, ఎంతో ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అదే విధంగా మనలో కొంతమంది తమకున్న అసంపూర్ణమైన జ్ఞానంతో నేనేదో సాధించాను, నాకేదో దక్కిందని మురిసిపోతూ ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కానీ ఆ పరమాత్మునికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందడం అన్నది అంత సులభతరమైనటువంటి పని కాదు. దాన్ని సాధించుకోవడం కొంతమంది గనుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పి చెప్తున్నాడు. అందుకే మూడవ పదంలో అన్నాడు, గట్టించేసి నిలుపు గనుడైపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ గట్టించేసి అంటే మనస్సును స్థిరత్వంతో దృఢత్వం చేయడం. ఎవరైతే తమ మనస్సును స్థిరత్వం చేసి దృఢ సంకల్పంతో ఆ పరమాత్మునిపై నిలుపుతారో అటువంటి వాళ్ళే గనుడుగా చెప్పబడతారు. మరియు అటువంటి గనులే శివయోగిగా పరిగణించబడతారు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఇక్కడ ఆ పరమాత్మునికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటారో అటువంటి వారు మొదట ధ్యాన ప్రక్రియ ద్వారా తమ మనస్సును స్థిరత్వపరచుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వారి మనస్సు ఎప్పుడైతే స్థిరత్వాన్ని పొందుతుందో ఆ స్థిరత్వం పొందినటువంటి మనస్సును ఎంతో దృఢ సంకల్పంతో పరమాత్మునిపై లగ్నం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసి తమ మనస్సుకు స్థిరత్వాన్ని ఇవ్వడం అన్నది అంత మామూలు విషయం కాదు. అలాగే ఆ స్థిరమైన మనస్సును దృఢ సంకల్పంతో ఆ పరమాత్మునిపై నిలపడం అన్నది కూడా అంత ఆశామాషి కాదు. కానీ
ఈ అసాధారణమైనటువంటి పనులను సాధించిన వాడే గనుడుగా చెప్పబడతాడు. మరియు అటువంటి గనుడే శివయోగిగా కీర్తించబడతాడు. ఫ్రెండ్స్, మానవుడు ఎప్పుడు శివయోగిగా చెప్పబడతాడంటే మానవుడు ఎప్పుడైతే పరమాత్ముని యొక్క పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకుంటాడో అప్పుడే శివయోగిగా చెప్పబడతాడు. కానీ ఆ పరమాత్ముని యొక్క పరిపూర్ణ తత్వం అన్నది ఎలా తెలుస్తుందో తెలుసా? ఏ మానవుడైతే తమ మనస్సును ఆ పరమాత్మునిపై దృఢ చిత్తంతో దృఢ సంకల్పంతో నిలుపుతాడో అటువంటి సిద్ధుడు, అటువంటి గనుడు, అటువంటి సాధకుడు శివయోగిగా చెప్పబడతాడు. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా. గనుడు అంటే తెలివిమంతుడో, గుణవంతుడో, కండబలం ఉన్నవాడో, గుండె ధైర్యం ఉన్నవాడో, గొప్పవాడో కాదు. ఎవరైతే తమ మనస్సును దృఢ సంకల్పంతో ఆ పరమాత్మునిపై నిలుపగలుగుతారో అటువంటి వాళ్ళే గనుడుగా చెప్పబడతారు. మరియు అటువంటి గనులే శివయోగులు అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.